తొక్కిసలాట ఘటనకు సంబంధించి తిరుపతిలో 5వ రోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇవాళ తిరుపతి మాజీ ఎస్పీ సుబ్బారాయుడు, మాజీ టీటీడీ జేఈఓ గౌతమి, టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, డీఎస్పీ రమణ కుమార్ను మరోమారు విచారించబోతున్నారు. నిన్న విచారణ కమిషన్ ముందు వీరు హాజరైనట్లుగా తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను తిరుపతి నుండి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. జమీమా మొత్తం మీద ఏదైతే తొక్కిసలాట ఘటనపై తిరుపతి కలెక్టరేట్ వేదికగా 3వ రోజు, అంటే ప్రధానంగా 4వ దశలో ఇది 3వ రోజు అని చెప్పొచ్చు. 3వ రోజు ఈ విచారణ అంటే ఏదైతే సర్వసభ్య కమిటీ చైర్మన్ సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో ఈ కమిషన్ పూర్తిగా విచారణ జరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తున్నట్లయితే నిన్న జరిగినటువంటి విచారణకు సంబంధించినట్లయితే మాజీ జేఈఓ గౌతమిపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఆమెని ప్రత్యేకంగా ఈ చైర్మన్ ఏదైతే ఈ కమిషన్ చైర్మన్ సత్యనారాయణ మూర్తి భారీ క్వశ్చన్లు అడిగారు. ముఖ్యంగా తొక్కిసలాట సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు, ముఖ్యంగా ఏదైతే ఎందుకు భక్తుల్ని పద్మావతి పార్కులకి మీరు ఎందుకు పంపించారు, ముఖ్యంగా ఆ సమయంలో అంతమంది వస్తారని, లక్షల మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు అంతమంది వస్తారని తెలిసి కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ప్రధానంగా చూసినట్లయితే మీరు ఎక్కడ ఉన్నారు అంటే, ఎందుకంటే అక్కడ అంతా జరుగుతున్నప్పటికీ మీరేం చేస్తున్నారనే దానిపై ఆయన అడగగా ఆమె ఒకటే చెప్పింది, ముఖ్యంగా బైరాగపట్టెడ పార్క్ సంబంధించి అది నా పరిధిలోకి రాదు. ఆ సంఘటన జరిగినప్పుడు నేను జీవకోణంలో ఉన్నాను, టోకెన్ల కేంద్రంలో అక్కడ ఉన్నప్పుడు నాకు వెంటనే ఫోన్ రావడంతో, వెంటనే ఏదైతే తొక్కిసలాట ఘటన జరిగిందని తెలుసుకోవడంతో వెంటనే నేను స్విమ్స్కి చేరుకోవడం జరిగిందని చెప్పేసి ఆయనకైతే ఆమె అయితే తెలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్న విచారణకు సంబంధించి చూసినట్లయితే పూర్వపు ఎస్పీ సుబ్బారాయుడు, ఇటు పూర్వపు ఏదైతే స్టీవెన్ జేస్కో వీరంతా హాజరయ్యారు. మరోవైపు సుమారు అంటే 90 మంది, అంటే మాజీ టీటీడీ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, ఇటు మాజీ డిఎస్పీ రమణ కుమార్, వీరంతా భారీ స్థాయిలో అంటే వాళ్ళ సొంత లాయర్ని తీసుకొని వచ్చి ప్రత్యేకంగా ప్రతి ఒక్క పోలీస్ అధికారి ఒక లాయర్ ని తీసుకొని వచ్చి నేరుగా హాజరయ్యేందుకు రావడంతో వీళ్ళందరినీ విచారించేందుకు నిన్న అవకాశం కుదరలేదు. ముఖ్యంగా చూసినట్లయితే 90 మందికి పైగా నిన్న కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ లో అయితే హాజరైనట్టు తెలుస్తోంది. అంటే ముఖ్యంగా ఏదైతే గతంలో ఏదైతే ఈ తొక్కిసలాటలో గాయపడినటువంటి కొంతమందిని అయితే ఏదైతే ఈ విచారణ కమిషన్ అయితే పిలిపించి మరోసారి విచారణ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తొక్కిసలాట ఘటనలో కీలకంగా మారినటువంటి 16 మంది బాధితులని రెండోసారి కూడా ఏదైతే నిన్న వదిలికి చెందినటువంటి కృష్ణమ్మ, ఉమ్మడి చిత్తూరు జిల్లా రామసముద్రం మండలానికి చెందినటువంటి మరో ఇద్దరిని ఏదైతే ఈ జ్యుడిషియల్ కమిషన్ విచారించిన పరిస్థితి ఉంది. ఇందులో వాళ్ళు ఒకటే చెప్తారు, పోలీసులు టీటీడీ నిర్లక్ష్యం కారణంగా తాము తీవ్రంగా గాయపడ్డామని కమిషన్ దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా టీటీడీ స్టీవెన్ జేస్కో లీడర్ ఎక్కడున్నారు, ముఖ్యంగా ఘటన జరిగిన సమయంలో తిరుపతి ఎస్పీ ఎక్కడ ఉన్నారని చెప్పేసి ఆయన అయితే ప్రశ్నించిన పరిస్థితి. సునీల్, థ్యాంక్ యూ.